హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎటువంటి పరీక్ష ఫీజు లేకుండానే ప్రభుత్వ హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ మార్క్స్ చూసి ఒక ఉద్యోగం ఇస్తే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించి, అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. వీరి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్, లేదంటే ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ క్వాలిఫికేషన్, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్లకు సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే డిగ్రీ ఇన్ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండి 6 months బ్లడ్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ ఇన్ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ కంప్లీట్ చేసుకుంటే అభ్యర్థులు 6 months బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విత్ 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ టెస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీడీ ఎంఎల్టీ అలాగే విత్ 6 months ఎక్స్పీరియన్స్ బ్లడ్ టెస్ట్లకు సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 35 years వరకు మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అవి కూడా ల్యాబ్ టెక్నీకి సంబంధించి ఉద్యోగాలు అనమాట. శాలరీ వచ్చేసి 23,220 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూకి మీరు వెళ్లే ముందుగా అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటికి సంబంధించిన 1 set of సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ వెన్యూ కనుక చూసినట్లయితే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ అడ్రస్ లో మనకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనకి ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేశారు. నెంబర్ కూడా కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ లో భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 24/11/2025 కండక్ట్ చేస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ నెల 24వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి మనకి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.